నమస్తే, నేను మీ తేజ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాప్టర్ క్లోజ్. అతను ఎక్కడుంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాడు తన మిలిటరీ అధికారులతో, ఇవన్నీ కూడా చైనా తమ శాటిలైట్ ఇమేజెస్ అన్నిటిని కూడా బయటపెట్టింది. చైనా 550 శాటిలైట్లతో ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా శాటిలైట్లు ఉన్న కంట్రీ ఏదైనా ఉందంటే అది చైనా మాత్రమే. చైనా శాటిలైట్స్ ను ఉపయోగించుకుని ఇరాన్ ట్రంప్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనే విషయాల్ని పూర్తిగా తెలుసుకుంది. ఇప్పుడు టార్గెట్ ట్రంప్. నిన్న నెతన్యాహు ఎక్కడైతే ఉంటున్నాడో ఇజ్రాయెల్లో టెహ్రాన్ అనే ప్రాంతంలో అతని ఆఫీస్ పైన ఈజీగా అటాక్ చేయగలిగారు. మరి ఇజ్రాయెల్ పైన ఇరాన్ అటాక్ చేస్తున్నప్పుడు అమెరికా ఎందుకు అడ్డుకోలేకపోయింది? దీనికి కూడా ఒక స్టోరీ ఉంది, దాన్ని చివరిలో చెప్పే ప్రయత్నం చేస్తా. సో రీసెంట్గా ఇరాన్ అమెరికాకి సంబంధించిన ఎంబసీ ఏదైతే ఉంటుందో అక్కడ దాడి చేసే ప్రయత్నం చేసింది, పూర్తిగా ధ్వంసం చేసింది, నేలమట్టం చేసింది పూర్తిగా. అలాగే ఇరాక్లో కూడా ఎర్బిల్ ఏదైతే ఎయిర్ బేస్ ఉందో ఆ ప్రాంతంలో పూర్తిగా ధ్వంసం చేస్తుంది. తునకలైపోయి మొత్తం కూడా ఏరియాలో అసలు ఇంతకుముందు ఎయిర్ బేస్ ఉందా అన్నట్టుగా విజువల్స్ చూస్తే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా చైనా శాటిలైట్ ఇమేజెస్ క్యాప్చర్ చేసి ఇరాన్ విడుదల చేస్తుంది. త్రూ వాళ్ళ ద్వారా ఇవన్నీ కూడా విడుదల చేస్తుంది. ఎందుకంటే అమెరికా దాడిని ఒప్పుకోవట్లా, దాడిని ఖండిస్తుంది. మాకేం కాలేదు, మేము బాగానే ఉన్నాం. రీసెంట్గా అమెరికాకి సంబంధించి 550 మంది సైనికులు చనిపోయారు. ఇది ఇరాన్కి సంబంధించిన ఐఆర్జేసి ఇస్లామిక్ రెవల్యూషనరీ ఏదైతే మిలిటరీ ఉందో వారు చెప్పడం జరిగింది ఈరోజు ఎర్లీ మార్నింగ్ న్యూస్. మేము అమెరికాకి సంబంధించిన 550 మందిని మేము ప్రాణాలు తీసాం, త్వరలోనే వాటికి సంబంధించిన వివరాలు కూడా చెప్తాం అంటూ కూడా చెప్పింది. ఒక పక్క అబ్రహాం లింకన్ పైన అటాక్ చేస్తుంది, ఇంకో పక్క యుద్ధ విమానాల పైన అటాక్ చేస్తుంది. ఇరాన్ రూటు మార్చింది, ఇజ్రాయెల్ పైన కాదు, ఇప్పుడు అమెరికా పైన గురిపెట్టింది. సో దీనికి చైనా సపోర్ట్ ఉంది. ఎస్, ఇప్పటివరకు కూడా దౌత్యపరమైన డిప్లొమాటిక్గా చైనా సపోర్ట్ ఉంది. వాళ్ళకి ఏదో సామాగ్రి ఇస్తున్నారు, ఈ మిసైల్స్ అని, లేకపోతే ఇంకా ఏయో ఇస్తున్నారని చెప్పేసి అనుకున్నాం. బట్ చైనా ఇన్వాల్వ్ అయిపోయింది. చైనా గురిపెట్టింది డొనాల్డ్ ట్రంప్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, అవన్నీ కూడా వాళ్ళు పూర్తిగా డీటెయిల్డ్గా ఇరాన్కి అప్పచెప్పేశారు, చేతిలో పెట్టారు. ఇంకా ఇరాన్ అటాక్ చేయడమే. కానీ ఇరాన్ డొనాల్డ్ ట్రంప్ని చంపాలంటే అది ఖచ్చితంగా అసాధ్యం. ఎందుకంటే అమెరికా అగ్రరాజ్యం, బట్ వీళ్ళకి తోడు రష్యా వస్తే అగ్రరాజ్యం ఇక ఆఖరి రాజ్యం కావాల్సిందే, కావాలి కూడా. ఎందుకంటే ట్రంప్ ఒక మూర్ఖుడు, ట్రంప్ ఒక క్రూరుడు. ఇరాన్లో చిన్న పిల్లల్ని స్కూల్ పైన కూడా అటాక్ చేశాడు. 168 మంది పిల్లలు ఆ బిల్డింగ్స్ పైన మిసైల్స్ అటాక్ చేయడం వల్ల వాళ్ళు స్పాట్లోనే వాళ్ళ ప్రాణాలు విడిచారు. హాస్పిటల్ పైన అటాక్ చేశారు. సుప్రీం లీడర్, మిలిటరీ అధికారులు, సుప్రీం లీడర్కి సంబంధించిన ఐతుల్లా ఖమేనీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది కూడా చనిపోయారు. ఓకే, ఇరాన్ శాంతి చర్చల కోసం ముందుకొస్తుంది అని మాట్లాడుతున్నారు. చర్చల కోసం ఒమాన్లో ఒక మీటింగ్ని ఏర్పాటు చేశారు, ఫోన్ కాల్లో మాట్లాడుకుంటున్నారు. ఒక పక్క శాంతి చర్చలు ఓకే అని చెప్తూ ఇంకొక పక్క అటాక్ చేస్తున్నారు, వాళ్ళని మళ్ళించి వారిపైన అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంకా ఇరాన్లో ఐఆర్జేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక నాయకుడు పొలిటికల్ లీడర్స్ సలహాలు మేము తీసుకోం, మేము అటాక్ చేస్తున్నాం, మేము యుద్ధం చేస్తున్నాం, వారు ఆపేసినా సరే ఈ యుద్ధం ఆగదు, మేము ఖచ్చితంగా అటాక్ చేసే తీరుతాం. అసలు ఫస్ట్ నుంచి కూడా అమెరికాకి ఇరాన్ అంటే భయం. ఎక్కడ న్యూక్లియర్ని డెవలప్ చేసి వారిపైన అటాక్ చేస్తారనే భయంతో ఈరోజు ఇరాన్ని పూర్తి స్థాయిలో దెబ్బతీయాలి అన్ని రకాలుగా అని చెప్పేసి ఇజ్రాయెల్ని తోడు చేసుకుని ఇరాన్ పైన అటాక్ చేస్తుంది. అలాగే ఇరాన్ కూడా అమెరికాని ఎదుర్కొనేంత సామర్థ్యం లేదు. నావీ పవర్ కావచ్చు, మ్యాన్ పవర్ కావచ్చు, సైనిక దళం ఏ రకంగా చూసుకున్నా
అంత బలం లేదు. వా వాళ్ళ అమెరికా దగ్గర ఇరాన్‌తో పోల్చుకుంటే సైనిక బలం కావచ్చు, లేదంటే వాళ్ళ దగ్గరున్న మిసైల్స్ కావచ్చు, పదింతలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇరాన్ ఫైట్ చేస్తుంది. ఒకసారి మనందరం కూడా క్లియర్‌గా ఆలోచించాలి. ఇరాన్ పూర్తి స్థాయిలో దెబ్బతింది. ఈరోజు పార్లమెంట్ పైన కూడా అటాక్ చేయగలిగారు. పార్లమెంట్‌ని ధ్వంసం చేసేశారు. ఒక పక్క ట్రంప్ డాన్స్‌లేసుకుంటూ తమ సైనికులు చనిపోయినా సరే మేము యుద్ధం ఆపం, ఇంకొక 4 వారాల పాటు ఇలానే కొనసాగిస్తాం అంటూ కూడా ట్రంప్ చెప్తున్నారు. అలాగే డిఫెన్స్ మినిస్టర్ అమెరికాకి సంబంధించి ఆయన కూడా చెప్తున్నారు మేము యుద్ధం ఆపం. ఇరాన్‌ని పూర్తి స్థాయిలో మేము ధ్వంసం చేసేంత వరకు కూడా యుద్ధం ఆపమని చెప్తున్నారు. కానీ ఇరాన్ కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లే. సో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇరాన్ ఎందుకు వెనక్కి తగ్గట్లేదంటే సమ్ సపోర్టింగ్ ఉంది. వాళ్ళు ఎవరంటే ముందుగా చైనా, తర్వాత రష్యా. ఈ రెండు కూడా ఇరాన్ని సపోర్ట్ చేస్తున్నాయి. అమెరికాతో పోల్చుకుంటే రష్యా దగ్గర చాలా సైనిక బలం ఉంది, టెక్నాలజీ కూడా చాలా డెవలప్ చేసుకుంది రష్యా. సో ఖచ్చితంగా రష్యా కూడా ఈ యుద్ధంలో కాలు దువ్వే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ చైనా ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న ఈ యుద్ధ నేపథ్యంలోకి ఎంట్రీ ఇస్తే ఈ వరల్డ్ వార్ 3 చాలా ఘోరంగా ఉంటుంది. కోట్లాది మంది ప్రజలు చనిపోతారు. ఇప్పటికే చాలా మంది దగ్గరగా 9 కంట్రీస్ దగ్గర కూడా ఈ న్యూక్లియర్ వెపన్స్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ కూటమిలా విడిపోయి అటాక్స్ కనుక జరిగితే అంటే ఇటు ఇరాన్ కావచ్చు, లేదంటే రష్యా కావచ్చు, చైనా కావచ్చు, కొరియా కావచ్చు, ఇంకా సపోర్ట్ చేసే చిన్న చిన్న దేశాలు ఒక భాగం అయిపోయి ఒక పక్క వచ్చేసి వీళ్ళందరూ కలిసి అటాక్ చేయడానికి ట్రై చేస్తే కోట్లాది మంది ప్రాణాలు పోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో ఫారెన్ మినిస్టర్తో మాట్లాడారు. చైనాకి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ వాంగ్ ఫోన్ కాల్లో మాట్లాడారు. శాంతి చర్చల కోసం సిద్ధం అని చెప్పేసి ఒక పక్క మళ్ళీ అటాక్ చేస్తున్నారు. దీన్ని ఎలా అడ్డుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడడం అయితే జరిగింది. అలాగే చైనా కూడా ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది ఇరాన్కి. ఎటువంటి పరిస్థితుల్లో ఇరాన్ వాళ్ళ ఇరాన్లో ఉన్న ఆ జాతిని పూర్తిగా మేము పోనివ్వం, ఖచ్చితంగా మేము కాపాడి తీరుతాం, మేము ఉన్నామంటూ కూడా వాళ్ళకి అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే అమెరికాకి సపోర్ట్గా యూరోప్ చెప్తుంది, ఇరాన్ చేస్తున్న దాడుల్ని ఖండిస్తుంది. అమెరికాకి సపోర్ట్గా యూరోప్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ యూరోప్ కూడా ఈ యుద్ధ వాతావరణంలోకి వస్తే ఇంకా మరింత ఘోరాలు జరిగే పరిస్థితి అయితే ఉంది. సో ఇరాన్ ఇప్పుడు ఎంత ధైర్యంగా అటాక్ చేయగలుగుతుందంటే దీనికి రీజన్ చైనా డ్రోన్స్ కావచ్చు, చైనా మిసైల్స్ కావచ్చు, చైనా టెక్నాలజీ కావచ్చు, అలాగే చైనా శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి, జామర్స్ని యూజ్ చేసి దుబాయ్లో ఒక పెద్ద జామర్ను కూడా అటాక్ చేయగలిగారు ఇరాన్ ఈజీగా. 9,000 కోట్ల పెట్టి దాన్ని డెవలప్ చేశారు. ఒక 5,000 కిలోమీటర్లో ఉన్నా సరే పసిగట్టగల ఒక జామర్ని ఎంతో డెవలప్ చేసిన అమెరికా అట్లాంటి జామర్ని కూడా ఈజీగా కొట్టేశారు చైనా విత్ చైనా హెల్ప్తో. సో మొత్తానికైతే చాలా దారుణం చూడబోతున్నాం. ట్రంప్ ఇంకా లొంగిపోవడం తప్ప వేరే మార్గం అయితే లేదు. అయితే శాంతి చర్చలకు రావాలి, లేదంటే ఖచ్చితంగా లొంగిపోవాలి. సో 2 రోజుల వరకు కూడా ఇజ్రాయెల్ది అలాగే యుఎస్ది పైచేయి చూసాం మనం. వారు అటాక్ చేస్తున్న విధానం ఇంకా ఇరాన్ పూర్తి స్థాయిలో ధ్వంసం అయిపోతుంది, ఇంకా మ్యాప్లో కనిపించకుండా పోతుంది, ఈ రకంగా మనం మాట్లాడుకున్నాం. బట్ వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా యుద్ధం చేస్తూ ఉన్నారు, ఫైట్ చేస్తూ ఉన్నారు. ఒక పక్క ప్రాణాలు కోల్పోతున్న ఇప్పటివరకు 555 మంది ప్రాణాలు మిలిటరీ వాళ్ళందరూ కూడా చనిపోయారు. కానీ ఐఆర్జీసీతో పాటు ఇంకా డిఫరెంట్ టైప్స్ మిలిటరీస్ అక్కడ ఉన్నాయి, వాళ్ళు కూడా చాలా చాలా అటాక్స్ చేయబోతున్నారు. కేవలం ఐఆర్జీసీ ఏం చేస్తుందనే దానిపైన దృష్టి పెట్టారు. బట్ ఇంకా వేరే మిలిటరీస్ కూడా ఉన్నాయి, అవి వారిని ఏ రకంగా దెబ్బతీయాలి అనే ఆలోచనలోనే ఆల్రెడీ చేస్తున్నాయి కూడా. సో ఇంకా కువైట్, యుఏఈ, బహ్రెయిన్, గల్ఫ్ కంట్రీస్లో కూడా పూర్తి స్థాయిలో అమెరికాకి సంబంధించిన స్థావరాలపైన అటాక్ చేశారు పూర్తి స్థాయిలో. అక్కడి నుంచి ఇంకా అమెరికా ఇరాన్ పైన అటాక్ చేయాలంటే ఖచ్చితంగా అసాధ్యమే. సో ఇరాన్ రూట్ మార్చింది, ఇంకా ఇజ్రాయెల్ని దెబ్బ కొట్టింది. ఇప్పుడు ఇరాన్ రూట్ అమెరికాని ఖచ్చితంగా దెబ్బ కొట్టే తీరుతాం. ట్రంప్ని అవసరం అయితే ట్రంప్ మెడలో ఉంచుతాం,
ట్రంప్‌ని చంపేస్తా అంటూ కూడా ఐఆర్‌జేసీ ప్రకటించింది. మరి చూడాలి, ఇంకా యుద్ధం కొనసాగుతా ఉంది. ఇప్పటికి కూడా మిసైల్స్ పడతానే ఉన్నాయి. ఒకరిపైన ఒకరు వేసుకుంటా ఉన్నారు. సో, ఏ టైంలో ఏం జరుగుతుందో తెలీదు. కానీ అమెరికానే అటాక్ చేయడం అనేది అంత ఈజీ కాదు. బట్ అబ్రహాం లింకన్‌ని, యుద్ధ విమానాల్ని, ఇంకా చాలా అమెరికాకు సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్స్‌ని వాటిని కూడా ఇరాన్ అంత ఈజీగా అటాక్ చేయగలుగుతుందంటే ఇది సాధ్యమేమో, సాధ్యం అవుతుందేమో అనే ఒక చిన్న అనుమానం అయితే ఖచ్చితంగా ఉంది. ఇరాన్ వల్ల సాధ్యం అవుతుందనైతే ఖచ్చితంగా అనిపిస్తుంది. సో, అదే గనక జరిగితే ఈ హిస్టరీలో ఇరాన్ చరిత్ర ఖచ్చితంగా నిలిచిపోతుంది. అమెరికా పైన కాలు దువ్విన కాళ్ళు చాలా మంది దువ్వారు. కానీ అమెరికా పైన మొదటిగా యుద్ధంని గెలిచి చరిత్రలో ఇరాన్ నిలిచే ఇదైతే ఖచ్చితంగా ఉంది. అలాగే చైనా సపోర్ట్ తీసుకుంటే ఇది ఖచ్చితంగా అవుతుందనైతే మాత్రం నాకు అనిపిస్తుంది. సో, చూద్దాం. ఇప్పటివరకైతే చైనా రియాక్ట్ అయింది. సో, వాళ్ళ మీడియా వార్తల్లో కూడా చైనా చాలా విషయాలు కూడా రాసుకొస్తా ఉంది. అలాగే మరి రష్యా ఎట్లాంటి రియాక్షన్ ఇస్తుంది? రష్యా రియాక్ట్ అయితే పరిణామాలు ఎట్లా ఉంటాయి? అది కూడా త్వరలోనే చూసే పరిస్థితి కూడా ఉంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.